శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. మాతృ సౌఖ్యమునకు దూరమగట జాతక పరిశీలన. లగ్నం కన్యా లగ్నమైంది. లగ్నంలో ఏ గ్రహాలు లేవు. తృతీయంలో శుక్రుడు, పంచమంలో కేతువు, రవి, బుధ, షష్ఠిలో కుజుడు, అష్టమంలో గురువు, చంద్ర, శనిలు, లాభంలో రాహువు. గమనించండి రాశి చక్రాన్ని. ఈ జాతకంలో లగ్నాధిపతి వ్యయాధిపతిని శుభపరచటం వలన జాతకురాలు తాతగారి వద్ద పెరిగే అవకాశము ఉన్నది. కనుక లగ్నాధిపతి చతుత్రయమును శుభపరచకపోవటం మాతృ సౌఖ్యమునకు దూరమగును. ఈ జాతకురాలికి పుట్టుకతోనే శుక్ర మహాదశ జరిగినది. శుక్రుడు తన దశలో బుద్ధి ఫలితాలిచ్చెను. ఇందులో బుధుడు లగ్నాధిపతి వ్యయాధిపతిని శుభపరుస్తున్నాడు. కనుక అత్తమ్మల వద్ద పెరిగే అవకాశం ఉన్నది. లగ్నాధిపతి 4వ స్థానాన్ని శుభపరచటం లేదు. సూత్రం సరిపోయినది ఇక్కడ. ఈ జాతకురాలు తల్లిపాలు తాగలేదు. రాత్రిపూట నిద్ర లేచి ఏడుస్తూ తండ్రియే లేచి పాలు పెట్టేవాడు. తల్లి ప్రేమతో చూసేది కాదు. పిత మహాని వద్ద నాయనమ్మ వల్ల వద్దే వదలి పెట్టి తల్లి పగలంతా పనికి వెళ్ళేది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జాతకురాలు ఏడుస్తూ 2 దెబ్బ బాది తన పని కానిచ్చేది. ఆమె తల్లి పిల్లని ముస్తాబు చేసి సరిగా బడికి పంపలేక ఈ జాతకురాలుని తాతగారి వద్ద వదిలిపెట్టేది. ఈ ఫలితాలు శుక్ర మహాదశ ఆఖరి వరకు జరుగుతున్నవి. గమనించండి రాశి చక్రాన్ని. నమస్తే. నెక్స్ట్ వీడియోలో తల్లి వల్ల విపత్తులు జరిగే జాతక పరిశీలన చూద్దాం.